నేటి సమాజంలో ముఖ్యంగా మన ప్రాంతంలో అన్నదమ్ములు లేక కలిసి ఉంటే మనమందరం తాగిన మత్తులో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఇస్మాయిల్ తన బిడ్డ 10th క్లాస్ చదువుతుంది. ఒక తండ్రిని కొడుతుంటే ఏమిటని చూస్తూ కూర్చోదు. తండ్రిని రక్షించే క్రమంలో తనపై దాడి చేస్తున్నా పట్టించుకోకుండా తండ్రిని కాపాడింది. వీరారెడ్డి విజయరెడ్డి ఆ మైనర్ బాలికపై దాడి చేసి ఇష్టమున్నంత కొట్టి చంపేశారు. ఏడుపోతుంది మనం సమాజం. బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా. ఆడపిల్లపై చేయి వేయడం మొదటి తప్పు. ఇలాంటి తప్పులు ఎక్కడ జరగకుండా మరియు సంగారెడ్డి జిల్లా మణిపల్లి మండల్ అంతారం గ్రామానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ అలియా బేగం మరణించిన విషయం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా న్యాయం చేకూర్చాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని, న్యాయ వ్యవస్థ సహకరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే మినిస్టర్ దామోదర్ రాజనరసింహ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ప్రభుత్వం నుండి కూడా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మహమ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ తాలూకా బీసీ మెంబర్ గా డిమాండ్ చేశారు. లేని ఎడ్ల హంతకులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ కుటుంబాన్ని స్థానిక బీసీ కుటుంబం అంతా మద్దతు తెలుపుతున్నారన్నారు. అందరికీ నమస్కారం. మన సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండల్ అంతారం గ్రామంలో గత 4 రోజుల కిందట ఒక 10th క్లాస్ బాలిక చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఒక తండ్రిని కొడుతుంటే అడ్డుపోయి కాపాడడానికి పోయిన బాలిక తనపై విజయరెడ్డి, వీరారెడ్డి అనే హంతకులు దాడి చేసి చంపేశారు. తక్షణమే వాళ్ళిద్దరికీ ప్రభుత్వం శిక్షించాలి, న్యాయ వ్యవస్థ సహకరించాలి, పోలీస్ వ్యవస్థ కూడా సంపూర్ణ మద్దతు తెలపాలి. ఎందుకంటే మైనర్ బాలిక 15 సంవత్సరాలు ఒక తండ్రి ఏ కష్టంతో పెంచుతాడో మన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ బిడ్డ అయినా కూడా తన కళ్ళ ముంగడే చనిపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో, ఆ కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ హంతకులను కఠినంగా శిక్షించి అలాని కోరుతున్నాం.